సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. మీరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్. లాస్ట్ టైం మీరు ప్రపోజిషన్స్ గురించి చెప్పినప్పుడు అవును ఇందులో అది సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి అవును అంటే మిగతా ఈజీ ఇంగ్లీష్ బుక్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బేసిక్ నాలెడ్జ్ నుంచి మినిమం మీకు కావాల్సినటువంటి అంటే కొన్ని వొకాబులరీస్ ఉంటాయి, అవి డెవలప్ చేసుకుంటే ఎక్కడన్నా ఏ విధంగా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో మా వీడియోస్తో పాటు రెగ్యులర్గా ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ అయినా లేదా బుక్స్ తీసుకున్నా చాలా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ టైం మీరు చెప్పిన దాని భాగంలోనే అడుగుతున్నాను సార్. ప్రపోజిషన్ చెప్పిన దాంట్లో సిన్స్ ఒకటి ఫర్ ఒకటి, ఈవెన్ నాకు కూడా కన్ఫ్యూజనే ఉంటుంది అది. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రామటికల్గా చూసుకుంటే దేన్ని ఎప్పుడు ఎలా వాడాలని తెలియదు. ఈవెన్ మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా సిన్స్ ఫర్ బండగుర్తులు ఇచ్చేవాళ్ళు అనమాట, ఇది అని. కొంత కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇవి ఎప్పుడు వాడాల్సి ఉంటుంది అంటారు? ఈ ప్రిపోజిషన్స్ అన్నిట్లోకెల్లా ఈ ఫర్ సిన్స్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అందుకే దీన్ని ఎక్స్క్లూజివ్గా కూడా మనం అడ్రస్ చేస్తాం. ఈ ఫర్ సిన్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫర్ సిన్స్ అనేవి ఎక్కడ వస్తాయంటే పర్ఫెక్ట్ టెన్సెస్తో వస్తూ ఉంటాయి. అంటే జనరల్గా హ్యావ్ హ్యాస్ వాడినప్పుడు లేదా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వాడినప్పుడు ఈ ఫర్ సిన్స్ అనేది వస్తూ ఉంటాయి. అయితే దీన్ని మెయిన్ కాంటెక్స్ట్ తీసుకుంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్తో వస్తాయి. అసలు ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది ఎప్పుడు వాడాలి అనేది తీసుకుంటే జనరల్గా ఎనీథింగ్ ఎప్పుడో గతంలో ప్రారంభమై ఏదైనా వర్క్ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ మామూలుగా. అవును, యు ఆర్ ఆస్కింగ్, ఐఎమ్ ఆన్సరింగ్ అండ్ ద పీపుల్ ఆర్ వాచింగ్, ఇట్లా ఏదైనా ఇప్పుడు జరుగుతున్నాయి చెప్పినప్పుడు. అలా కాకుండా పాస్ట్ని ప్రజెంట్ని రెండింటిని క్లబ్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఫ్యూచర్ని ఇండైరెక్ట్గా కన్సిడర్ చేస్తున్నప్పుడు సాధారణంగా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది తీసుకుంటాం. మనం ఇప్పుడు చేస్తున్నామంటే ప్రజెంట్ కంటిన్యూస్, బట్ ఎంతసేపటి నుండి చేస్తున్నాం, ఎంత కాలంగా చేస్తున్నాం అనేది మనం మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 నిమిషాల నుండి మనం మాట్లాడుతున్నాం అని చెప్పాలనుకోండి, అప్పుడు 10 నిమిషాల క్రితం పని ప్రారంభమైంది, ఇంతసేపు జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది మనం మాట్లాడట్లేదు, అంటే ఇట్ మే కంటిన్యూ. సో గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా చేస్తూనే. ఇక్కడ నేను ఎందుకన్నాను అంటే సింపుల్గా చాలామంది తెలుగు మీడియా వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే చేస్తూ ఉన్నాను అన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు దీన్ని. టెన్సెస్ పేర్లు చెప్పకూడదు కానీ మామూలుగా ఆర్ తీసుకుంటే ఇప్పుడు చేస్తున్నాను. ఎప్పటి నుండి చేస్తున్నావో ఎదుటి వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి డిఫరెన్స్ తెలియడానికి చేస్తూ ఉన్నాను అన్నప్పుడే ఆర్లు వాడతాం. చేస్తూనే ఉన్నాను అంటే ఎప్పటి నుండి అనే మీనింగ్ అందులో వస్తుంది. చేస్తూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను, ఎదురు చూస్తూనే ఉన్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. చేస్తూనే అనేది ఎప్పుడు వచ్చినా కూడా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్. ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎప్పుడు వచ్చినా కూడా మనకు టైం రెఫరెన్స్ ఇవ్వాల్సిన కాంటెక్స్ట్ వస్తుంది, సందర్భం వస్తుంది. అప్పుడు అయితే ఫర్ వాడాలి లేదా సిన్స్ వాడాలి. ఫ్రమ్ అనేది జనరలీ వీ డోంట్ యూస్. ఫర్ సిన్స్, ఫర్ ఈజ్ ఎ వర్డ్ విచ్ రెఫర్స్ టు ద పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ ఈజ్ ఎ వర్డ్ దట్ రెఫర్స్ టు ద పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం అని చెప్తే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం అని చెప్తుంది. ఫర్ అంటే కొంతకాలాన్ని ఒకటిగా చేసి చెప్తాం. ఇది ఎట్లా ఫర్కి సిన్స్కి డిఫరెన్షియేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఎన్ని నిమిషాలు, మీరు ఇలా క్వశ్చన్ చేసుకోండి, హౌ మెనీ మినిట్స్, ఫస్ట్ మినిట్స్తో స్టార్ట్ చేద్దాం. హౌ మెనీ మినిట్స్ అని క్వశ్చన్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది, అది ఫర్ అవుతుంది. హౌ మెనీ మినిట్స్ అన్నప్పుడు ఫర్ 10 minutes, ఫర్ 20 minutes, ఫర్ 30 minutes. హౌ మెనీ అవర్స్, ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 4 hours. హౌ మెనీ డేస్, ఫర్ 2 days, ఫర్ 5 days, ఫర్ 10 days. హౌ మెనీ వీక్స్, హౌ మెనీ మంత్స్, హౌ మెనీ ఇయర్స్ అని ఇలా హౌ మెనీ అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అనుకోండి, అది పీరియడ్ ఆఫ్ టైంతో చెప్పచ్చు. ఫర్ 10 minutes, 20 minutes, ఫర్ 2 hours, 3 hours, ఫర్ 3 days, 4 days, ఫర్ 1 week, ఫర్ 2 weeks, ఫర్ 3 weeks, ఫర్ 1 month, ఫర్ 5 months, ఫర్ 6 months అండ్ ఫర్ 1 year, ఫర్ 10 years. ఇలా హౌ మెనీ అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది ఫర్తో చెప్తాను. దట్స్ పీరియడ్ ఆఫ్ టైం. కొంతకాలాన్ని ఒకటిగా చేసి చెప్తున్నాను, ఎన్ని నిమిషాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నెలలు అని ఒకటిగా చెప్తున్నాం. అలా కాకుండా విచ్ మినిట్, విచ్ అవర్,
విచ్ డే, విచ్ వీక్, విచ్ మంత్, విచ్ అని క్వశ్చన్ చేయండి, ఆన్సర్ వస్తుంది కదా, అది సిన్స్తో చెప్పాలి. పాయింట్ ఆఫ్ టైం. ఎన్ని నిమిషాలు అన్నప్పుడు మనం ఫర్ అంటున్నాం కదా, పీరియడ్ ఆఫ్ టైం, ఏ నిమిషం నుండి అన్నప్పుడు సిన్స్ వాడాలి. ఎన్ని రోజులు అన్నప్పుడు ఫర్ వస్తుంది. ఏ రోజు నుండి అన్నప్పుడు సిన్స్ వస్తుంది. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఎన్ని రోజులు, హౌ మెనీ డేస్ అంటే ఫర్ 5 days 10 days ఫర్ ఇట్లా చెప్తాం కదా. ఏ రోజు అన్నప్పుడు డేట్ చెప్పాలి, లేదా సిన్స్ అని చెప్పి డేట్ చెప్పాలి, లేదా సిన్స్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, నేమ్ ఆఫ్ ద డే ఆర్ ఎగ్జాక్ట్ ద డేట్. ఎగ్జాక్ట్ డేట్ చెప్పినా, ఆ డే పేరు చెప్పినా సిన్స్ వస్తుంది. అవును. ఎగ్జాక్ట్ మంత్ చెప్పినా లేదా మంత్ పేరు చెప్పినా మనకు సిన్స్ వస్తుంది. ఇయర్ మెన్షన్ చేసినా కూడా ఏ నెల అయిపోయింది, ఏ సంవత్సరం, 1994, 1996 ఇట్లా ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పినా, ఎగ్జాక్ట్ మంత్ చెప్పినా, ఎగ్జాక్ట్ డే చెప్పినా సిన్స్ వాడాలి. సో దిస్ ఈజ్ అ మేజర్ డిఫరెంట్. ఎన్ని నిమిషాలు, ఏ నిమిషం, ఎన్ని రోజులు, ఏ రోజు, రైట్, ఎన్ని నెలలు, ఏ నెల, ఇలా క్వశ్చన్ చేస్తే ఎగ్జాక్ట్ పాయింట్ తీసుకుంటే సిన్స్ వస్తుంది అన్నమాట. సిన్స్ సండే, సిన్స్ మండే, సిన్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇట్లా సిన్స్ 92, 93, 94, సిన్స్ సండే, మండే, ఇట్లా కొన్ని సందర్భాల్లో సిన్స్ మై చైల్డ్హుడ్, నేను పుట్టిన దగ్గర నుండి, అంటే నేను ఎప్పుడు పుట్టానో ఒక పాయింట్ ఉంటుంది, అది నాకు తెలుసు. సిన్స్ మై చైల్డ్హుడ్, సిన్స్ వి మెట్, మనం కలిసిన దగ్గర నుండి, అంటే అది ఒక పాయింట్ ఆఫ్ టైం. అది సిన్స్ వి మెట్, సిన్స్ యూ టోల్డ్ మీ, నువ్వు చెప్పిన దగ్గర నుండి, ఇట్లా సిన్స్ అంటే ఎగ్జాక్ట్ ఒక సిచ్యువేషన్ని కూడా మనం రెఫర్ చేస్తాం. అవును. సో అలా సిన్స్ని ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు సిన్స్ వాడుకోవాలి. ఓకే. ఇప్పుడు వీ హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ ద లాస్ట్ 10 minutes. ఇప్పుడు సిన్స్తో చెప్పాలంటే మనం ఏ టైంకి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం అనేది మెన్షన్ చేయాలి. అలా చేస్తే అప్పుడు సిన్స్ చెప్పాలి. ఓకే. వీ హ్యావ్ బీన్ టాకింగ్ సిన్స్ 7 o'clock, సిన్స్ 8 o'clock, సిన్స్ 9 o'clock అలా. ఓకే. సో సబ్జెక్ట్ని బట్టి అది అక్కడ మనం ఈ ఫర్ సిన్స్ ఒకటేనండి. ఇది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్సెస్లో, టైం రెఫరెన్స్లోనే వస్తాయి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రెండే అడుగుతారు. చాలా ఎక్కడైనా కూడా కన్ఫ్యూజన్ చేయాల్సి వచ్చినప్పుడు కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్లో కానీ స్పాటింగ్ ద ఎర్రర్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ ఫర్ సిన్స్ ఈ రెండే ఇస్తారు ప్రిపోజిషన్స్లో, రైట్. కాబట్టి ఈ ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. ఇది గుర్తుపెట్టుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగేష్.